వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ముద్రగడ పద్మనాభం ఆయన ఆ మధ్యన ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే నా పేరు మార్చకుండా పద్మనాభరెడ్డి అంటూ కూడా ఇది చేశారు. ఆయన కూతురు కూడా జనసేనలోకి వెళ్ళి ఆయన మీద చాలా ఆరోపణలు చేశారు. ఇటీవల ఆయన వరుసగా కూటమి యొక్క తప్పుల్ని ఎండగొడుతూ వచ్చారు. తాజాగా ఆయన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటంతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆయన్ని కాకినాడలోని హాస్పిటల్లో చేర్పించారు. కానీ అక్కడి నుంచి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించాలని చెప్పడంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రార్థనలు కూడా చేస్తున్నారు.